किया। कैसे किया यह तुमने? తెలుగులో నువ్వు దీన్ని ఎలా చేశావు? ఇంగ్లీష్లో హౌ డిడ్ యూ డూ ఇట్? ये क्यों किया तुमने? తెలుగులో ఎందుకు ఇలా చేశావు? ఇంగ్లీష్లో వై డిడ్ యూ డూ దిస్? पिछले साल हमने पर्यावरण संरक्षण के लिए क्या किया? తెలుగులో గత ఏడాది పర్యావరణ పరిరక్షణ కోసం ఏం చేశాం? ఇంగ్లీష్లో వాట్ డిడ్ వీ డూ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ లాస్ట్ ఇయర్? ఉస్నే మేరే లియే యహ్ కియా. తెలుగులో అతను నా కోసం ఇలా చేశాడు. ఇంగ్లీష్లో హీ డిడ్ దిస్ ఫర్ మీ. భూమి और जल का भी परीक्षण किया जा रहा है. తెలుగులో భూమి నీటి పరీక్షలు కూడా చేస్తున్నారు. ఇంగ్లీష్లో ల్యాండ్ అండ్ వాటర్ టెస్టింగ్ ఈజ్ ఆల్సో బీయింగ్ డన్. హర్ దిన్ సఫల్ హోనే కే లియే క్యా కియా జాయే. తెలుగులో ప్రతిరోజు విజయవంతం కావాలంటే ఏం చేయాలి? ఇంగ్లీష్లో వాట్ షుడ్ బి డన్ టు బి సక్సెస్ఫుల్ ఎవ్రీడే. ఆప్ సంస్థ కే లియే క్యా కియా. తెలుగులో మీరు సంస్థ కోసం ఏమి చేశారు? ఇంగ్లీష్లో వాట్ డిడ్ యూ డూ ఫర్ ద ఆర్గనైజేషన్. తుమ్నే బహుత్ కియా ఉన్కే లియే. తెలుగులో నువ్వు వారి కోసం చాలా చేశావు. ఇంగ్లీష్లో యూ డిడ్ ఎ లాట్ ఫర్ దెమ్. లేకిన్ యహ్ కియా జా సక్తా హై. తెలుగులో కానీ అది చేయవచ్చు. ఇంగ్లీష్లో బట్ ఇట్ కెన్ బి డన్. అతీత్ మే క్యా కియా యహ్ మహత్వపూర్ణ నహీ హై. తెలుగులో గతంలో ఏం చేశారన్నది ముఖ్యం కాదు. ఇంగ్లీష్లో వాట్ డిడ్ ఇన్ ద పాస్ట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. అచ్చా కియా. తెలుగులో బాగా చేశారు. ఇంగ్లీష్లో వెల్ డన్. మైనే ఇస్కా పరీక్షణ్ కియా. తెలుగులో నేను దానిని పరీక్షించాను. ఇంగ్లీష్లో ఐ టెస్టెడ్ ఇట్. కిస్నే కియా. తెలుగులో దీనిని ఎవరు చేశారు? ఇంగ్లీష్లో హూ డిడ్ ఇట్. ఆప్నే జో కియా ఉస్కా శుక్రియా. తెలుగులో మీరు చేసిన అన్నిటికీ ధన్యవాదాలు. ఇంగ్లీష్లో థ్యాంక్ యూ ఫర్ ఆల్ యూ హ్యావ్ డన్. బహుత్ అచ్చా కియా తుమ్ దోనోంనే. తెలుగులో మీరిద్దరూ బాగా చేశారు. ఇంగ్లీష్లో వెల్ డన్ యూ బోత్. ఏక్ సవాల్ కియా జాయేగా ఏక్ సే పర్చా. తెలుగులో ఒకరి నుండి ఒకరికి ఒక ప్రశ్న అడుగుతారు. ఇంగ్లీష్లో వన్ క్వశ్చన్ విల్ బి ఆస్క్డ్ 1-1. హమ్నే కుచ్ నహీ కియా. తెలుగులో మేమేమి చేయలేదు. ఇంగ్లీష్లో వీ డిడెంట్ డూ ఎనీథింగ్. యహ కైసే కియా జా సక్తా హై. తెలుగులో దీన్ని ఎలా చేయవచ్చు. ఇంగ్లీష్లో హౌ కెన్ దిస్ బి డన్. బహుత్ అచ్చా కియా జో ఆప్నే ఇస్ బారే మే లిఖా. తెలుగులో మీరు దీని గురించి రాసినది బాగుంది. ఇంగ్లీష్లో వెల్ డన్ వాట్ యు రోట్ అబౌట్ దిస్. मैंने इसका उल्लेख किया क्योंकि यह विभिन्न किस्मों में से एक है. తెలుగులో ఇది వివిధ రకాల్లో ఒకటి కాబట్టి నేను దానిని ప్రస్తావించాను. ఇంగ్లీష్లో ఐ మెన్షన్డ్ ఇట్ బికాస్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది డిఫరెంట్ వెరైటీస్. కమ్ సే కమ్ యహ్ కియా గయా హై. తెలుగులో కనీసం ఇది జరిగింది. ఇంగ్లీష్లో అట్లీస్ట్ ఇట్ హ్యాస్ బీన్ డన్. अब तक जो मैंने किया उस पर मुझे बेहद गर्व है. తెలుగులో నేను ఇప్పటి వరకు చేసిన దానికి నేను చాలా గర్వపడుతున్నాను. ఇంగ్లీష్లో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ వాట్ ఐ హ్యావ్ డన్ సో ఫార్.
ఇన్కా అనువాద్ భీ కియా జానా హై. తెలుగులో వీటిని కూడా అనువాదించాలి. ఇంగ్లీష్లో దీస్ ఆల్సో హ్యావ్ టు బి ట్రాన్స్లేటెడ్. కిసీనే ఇసే బెహతర్ కియా. తెలుగులో ఎవరో బాగా చేశారు. ఇంగ్లీష్లో సంబడి డిడ్ ఇట్ బెటర్. మైనే వాదా కియా. తెలుగులో నేను వాగ్దానం చేశాను. ఇంగ్లీష్లో ఐ ప్రామిస్డ్. ఉస్నే సబ్సే అచ్చా కియా జో వహ్ కర్ సక్తీ థీ. తెలుగులో ఆమె చేయగలిగినదంతా చేసింది. ఇంగ్లీష్లో షీ డిడ్ ద బెస్ట్ షీ కుడ్. మైనే క్యా కియా. తెలుగులో నేను ఏమి చేశాను. ఇంగ్లీష్లో వాట్ ఐ హ్యావ్ డన్. కైసే యాద్ కియా జాయేగా ఆప్కో. తెలుగులో మీరు ఎలా గుర్తుంచుకుంటారు. ఇంగ్లీష్లో హౌ విల్ యూ బీ రిమెంబర్డ్. పెహలే ఉస్కా ఇలాజ్ కియా గయా థా. తెలుగులో అంతకుముందు అతనికి చికిత్స అందించారు. ఇంగ్లీష్లో హీ వాస్ ట్రీటెడ్ ఎర్లియర్. యహ మేరే లియే కామ్ కియా. తెలుగులో అది నాకు పని చేసింది. ఇంగ్లీష్లో ఇట్ వర్క్డ్ ఫర్ మీ. ఫిర్ హమ్నే వహీ కియా జో హమే కర్నా చాహియా థా. తెలుగులో అప్పుడు మేము చేయాల్సిన పని చేశాము. ఇంగ్లీష్లో దెన్ వీ డిడ్ వాట్ వీ షుడ్ హ్యావ్ డన్. మనుష్య నే ప్రకృతి కే సాత్ క్యా కియా హై. తెలుగులో మనిషి ప్రకృతికి ఏం చేశాడు. ఇంగ్లీష్లో వాట్ హ్యాస్ మ్యాన్ డన్ టు నేచర్. జానే కి ఆప్కా నామ్ కహా ఇస్తేమాల్ కియా గయా థా. తెలుగులో మీ పేరు ఎక్కడ ఉపయోగించబడిందో తెలుసుకోండి. ఇంగ్లీష్లో నో వేర్ యువర్ నేమ్ వాస్ యూజ్డ్. ఉస్నే ఐసా ఇస్లియే కియా క్యోంకి వహ్ హమే బచానా చాహతా థా. తెలుగులో అతను మనల్ని రక్షించాలనుకున్నాడు కాబట్టి అతను ఇలా చేశాడు. ఇంగ్లీష్లో హీ డిడ్ దిస్ బికాస్ హీ వాంటెడ్ టు సేవ్ అస్. వహ పెహలే భీ యహీ కియా ఔర్ అబ్ భీ యహీ కర్ రహీ హై. తెలుగులో ఆమె ఇంతకు ముందు కూడా అదే పని చేసింది మరియు ఇప్పుడు అదే పని చేస్తోంది. ఇంగ్లీష్లో షీ డిడ్ ద సేమ్ థింగ్ బిఫోర్ అండ్ ఈస్ డూయింగ్ ద సేమ్ థింగ్ నౌ. ఉన్హోంనే జో కుచ్ భీ కియా ఉన్హోంనే బహుత్ అచ్చా కామ్ కియా. తెలుగులో వారు ఏమి చేసినా వారు గొప్ప పని చేశారు. ఇంగ్లీష్లో వాట్ ఎవర్ దే డిడ్ ఎ గ్రేట్ జాబ్. మైనే ఇసే ఏక్ దిన్ కియా ఔర్ అగలే దిన్ నహీ కియా. తెలుగులో నేను ఒక రోజు చేశాను మరియు మరుసటి రోజు చేయలేదు. ఐ డిడ్ ఇట్ వన్ డే అండ్ డిడెంట్ డూ ఇట్ ద నెక్స్ట్ డే. క్యా ఆప్ నహీ దేఖ్తే కి ఉస్నే క్యా కియా. తెలుగులో అతను ఏమి చేశాడో మీరు చూడలేదా. ఇంగ్లీష్లో డోంట్ యు సీ వాట్ హీ డిడ్. యహ సబ్ ఉస్నే అప్నే పితా కే లియే కియా. తెలుగులో అతను తన తండ్రి కోసమే ఇదంతా చేశాడు. ఇంగ్లీష్లో హీ డిడ్ ఆల్ దిస్ ఫర్ హిస్ ఫాదర్. హమ్నే వహీ కియా జో హమ్ దోనోం కో సహీ లగా. తెలుగులో మా ఇద్దరికి ఏది సరైనదో అది చేశాం. ఇంగ్లీష్లో వీ డిడ్ వాట్ వీ బోత్ ఫెల్ట్ వాస్ రైట్. వహ జో కర్ సక్తా థా ఉస్నే కియా. తెలుగులో అతను చేయగలిగింది చేశాడు. ఇంగ్లీష్లో హీ డిడ్ వాట్ హీ కుడ్. ఉస్కే బాద్ ఉన్హోంనే జో కియా వహ అలగ్ బాత్ హై. తెలుగులో ఆ తర్వాత ఏం చేశారన్నది వేరే విషయం. ఇంగ్లీష్లో వాట్ దే డిడ్ ఆఫ్టర్ దట్ ఈజ్ ఎ డిఫరెంట్ మ్యాటర్. यह सब बहुत मामूली लागत पर किया जाता है.
తెలుగులో ఇదంతా చాలా నామమాత్రపు ఖర్చుతో జరుగుతుంది. ఇంగ్లీష్లో ఆల్ దిస్ ఇస్ డన్ అట్ ఎ వెరీ నామినల్ కాస్ట్. కౌశిక్ कहते हैं कि मैंने वही किया जो मैंने सोचा था. తెలుగులో నేను అనుకున్నది చేశానని కౌశిక్ చెప్పారు. ఇంగ్లీష్లో కౌశిక్ సేస్ ఐ డిడ్ వాట్ ఐ థాట్. ఆప్నే ఏక్ సాల్ మే క్యా కియా హై. తెలుగులో మీరు ఒక సంవత్సరంలో ఏమి చేశారు. ఇంగ్లీష్లో వాట్ హ్యావ్ యూ డన్ ఇన్ ఎ ఇయర్. ఇస్నే ముझे జారీ రఖనే కే లియే ప్రేరిత్ కియా. తెలుగులో ఇది నన్ను కొనసాగించడానికి ప్రేరేపించింది. ఇంగ్లీష్లో ఇట్ ఇన్స్పైర్డ్ మీ టు కంటిన్యూ. ఆప్నే ఇస్ గర్మీ మే క్యా కియా. తెలుగులో ఈ వేసవిలో మీరు ఏమి చేశారు. ఇంగ్లీష్లో వాట్ యు డిడ్ ఇన్ దిస్ సమ్మర్. ఉస్నే ఆప్కో ఇస్కే లియే కితనా భుగ్తాన్ కియా. తెలుగులో దీనికి అతను మీకు ఎంత చెల్లించాడు. ఇంగ్లీష్లో హౌ మచ్ డిడ్ హీ పే యూ ఫర్ దిస్. मैंने अपने लिए क्या किया और दूसरों के लिए क्या किया. తెలుగులో నేను నా కోసం ఏమి చేశాను మరియు ఇతరుల కోసం నేను ఏమి చేశాను. ఇంగ్లీష్లో వాట్ డిడ్ ఐ డూ ఫర్ మై సెల్ఫ్ అండ్ వాట్ డిడ్ ఐ డూ ఫర్ అదర్స్. उन्होंने अपने बड़े भाई के लिए सब कुछ किया. తెలుగులో అన్నయ్య కోసం వాళ్ళు అన్నీ చేశారు. ఇంగ్లీష్లో దే డిడ్ ఎవ్రీథింగ్ ఫర్ హిస్ ఎల్డర్ బ్రదర్.